ఎస్, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు. ఈ విషయం నేను చాలా సంవత్సరాలు ఇదే నమ్మేవాడినండి. ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు అని నేను చాలా సంవత్సరాలు నమ్మాను. కానీ కాలక్రమేణా ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్టీఆర్ గారి దగ్గర ఎంతోమంది వ్యక్తిగత సిబ్బంది, సెక్రటరీలు, ఆయన దగ్గర పనిచేసే అధికారులు వాళ్ళు చెప్పే ఇంటర్వ్యూలు అన్నీ విన్న తర్వాత నాకంటూ ఒక ఓన్ ఒపీనియన్ వచ్చిందండి. అదేం చెప్పనండి, తప్పు చంద్రబాబు నాయుడుది కాదు, లక్ష్మీ పార్వతి కాదు, తప్పు అనేది ముమ్మాటికి ఎన్టీఆర్దే. ఎవరి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయండి. లక్ష్మీ పార్వతి అనే మహిళ ఒక దుష్ట మహిళ, నయవంచన మనస్తత్వం కల మహిళ. ఆవిడ హిస్టరీ చూసినా మనకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం చూడండి. ఆయన 80వ దశకంలో తెలుగుదేశం పార్టీ చాలా సంక్షోభానికి గురైంది. నాదెండ్ల భాస్కర్రావు అనే కాంగ్రెస్ కోవర్టు ఎన్టీఆర్ లేని సమయంలో మొత్తం పార్టీని హస్తగతం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఇందిరాగాంధీ సపోర్టుతో. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు అనేది మనం తెలుగుదేశం పార్టీని మర్చిపోయి ఉండేవాళ్ళం. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీ వరకు వెళ్ళి మొత్తం తన తెలివితేటలతో, ధైర్య సాహసాలతో పార్టీని రక్షించాడనేది లోకవిదితం. నిజంగా వెన్నుపోటుదారుడైతే ఆ రోజే నాదెండ్ల భాస్కర్రావుతో కుమ్మక్కైపోయి పార్టీని హస్తగతం చేసుకునేవాడేమో. అవకాశం వచ్చింది కదా అని ఆ రోజే పార్టీని లాక్కొని తనే ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. ఆయనకి ఎప్పుడూ ఆ ఉద్దేశం లేదండి. ఆయనకి కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ, ఇంకొక అల్లుడికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారి నుంచి పార్టీని లాక్కొని పరిపాలించేద్దామని ఆలోచన ఎప్పుడూ లేదు. మీరు తెలుగుదేశం హిస్టరీని గమనించండి, చంద్రబాబు నాయుడు గారి హిస్టరీని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి హిస్టరీని, మిగతా వాళ్ళ హిస్టరీని గమనించండి. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులకి ఆయన నుంచి పార్టీని లాక్కుందామనే ఉద్దేశం లేదు. ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి అనే ఒక దుష్ట మహిళ ఎన్టీఆర్ జీవితంలోనికి ప్రవేశించిందో ప్రజలు అంగీకరించారు, అత్యధిక మెజారిటీతో గెలిపించారు 94లో. కానీ కాలక్రమేణా పార్టీ అనేది ఆవిడ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువైంది. ఎన్టీఆర్ మాట కూడా ఆవిడ వినే పొజిషన్లో ఉండేది కాదు. ఎన్టీఆర్ కూడా ఆవిడ మాటలకి తొలగాల్సి వచ్చింది. పార్టీ చేజారిపోతుంది అనే టైంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీరు పార్టీని కాపాడతారా లేదంటే మేము మా దారి మమ్మల్ని చూసుకోమంటారా అని చంద్రబాబు నాయుడు గారిపై ఒత్తిడి తెస్తే తప్పని పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎన్టీఆర్ గారి మనస్తత్వం చూడండి. ఆయన ఒక బోలా శంకరుడు అండి. ఆయనకున్న సమస్యలు ఆయనకు ఉండొచ్చు. ఎందుకంటే భార్య చనిపోయింది, వృద్ధాప్యం కూడా అప్పుడే ఎంటర్ అవుతుంది. తనకంటూ ఒక చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి అనే ఉద్దేశంతో ఆవిడని చేరదీశారు అనే కంటే ఆవిడే ఆయన జీవితంలోకి బలవంతంగా చొచ్చుకుపోయింది. సో తన మాయ మాటలతో అతన్ని కరగదీసింది. ఆయన చెప్పాను కదా బోలా శంకరుడు. ఆయనకి రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవేం తెలియదు ఎన్టీ రామారావు గారికి. ఆయన ఒక మంచి నటుడు, ఒక మంచి నాయకుడు, అంతేగాని రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో ఉండే చిత్రోక్తులు, కుయుక్తులు అనేవి ఆయనకి తెలియదు. సో ఆయన ఈజీగా బోలా శంకరుడిలా ఆవిడ లక్ష్మీ పార్వతి వాళ్ళలో పడిపోయాడు. సో పార్టీని ఆవిడ చేతిలో ఇంకా వెళ్ళిపోతుంది. పార్టీ వెళ్ళిపోయింది చాలా వరకు. పైరువీలు, రికమెండేషన్లు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడాలు పార్టీని కంపు చేస్తుంది. ఒక పక్కన పార్టీ చేజారిపోతుంది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పూనుకొని పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత అనేది ప్రజలు కూడా ఆమోదించారు. ప్రజలు ఆమోదించబట్టే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆమోదం లేకపోతే అది రాదు కదా. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. సో ఎన్టీఆర్ మీద ఇక్కడ ఎవరిని ఏమంటానికి లేదండి. ఎన్టీఆర్ సమస్య ఎన్టీఆర్కి ఉంది, కానీ ఆయన తెలుసుకోలేకపోయాడు. ఆయన సమస్య ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడడం ఎందుకని ఆయన అలా చేసి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడుకోవడానికి పార్టీని తప్పని పరిస్థితుల్లో ఆయన వెన్నుపోటుదారుడని ఒక నింద కూడా మోస్తూ పార్టీని కాపాడుకున్నాడు. ఇంకా లక్ష్మీ పార్వతి అనే ఒక దుష్ట మహిళ, పాము అనేది ఎప్పుడు కూడా విషమేనండి. పాము నైజం అంటే విషమే. పాముని మనం ఎంత పెంచి పోషించినా దాని స్వరూపం చూపిస్తుంది, దాని నైజమే చూపిస్తుంది. సో అలాంటి మనుషులు సమాజంలో చాలామంది ఉంటారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు ఏంటంటే ఆచితూచి అడుగేయాల్సింది, తన జీవితాన్ని చివరి దశలో నాశనం చేసుకున్నాడు అని చెప్పాలి. తను కూడా ఒక టైంలో గ్రహించాడు, కానీ అప్పటికే చేయి దాటిపోయింది. సో ఇదండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రగతి కోసం ఎంత పాటుపడ్డారనేది మనకి లోకవిదితం. ఒక హైదరాబాద్ని ఒక బ్రాండ్ పెంచడం కానీ,
ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని ఒక ఉన్నతంగా ఉంచడంలో కానీ ఆయన చొరవ, ఆయన తెగువ, ఆయన పట్టుదల, ఆయన దార్శనికత అనేది మనం ఎప్పుడూ మర్చిపోలేము. ఇప్పుడు కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా నష్టం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీ. చాలా అప్రజాస్వామికంగా విడదీసింది. ఆ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఆస్తి, నిజంగా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు ఏమనుకున్నా నాకు ఐ డోంట్ కేర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించాల్సింది ఏంటంటే చంద్రబాబు అనే వ్యక్తి మనకున్నాడు, అది చాలు, ఆయన చూసుకుంటాడు. కాకపోతే ఏంటంటే 2019లో మనం చేసిన తప్పు ఇంకోసారి చేయకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అభివృద్ధి దశగా అడుగులు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారి దయ వలన. సో ఇదే కంటిన్యూటీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది వాళ్ళు కంటిన్యూ చేయాలి. లేకపోతే మనం ఏ బీహార్ కన్నా కూడా దారుణంగా తయారయ్యే రోజులు వస్తాయి. నాకు తెలిసి ఇంకా ఆ రోజులు రావు, ఎందుకంటే ప్రజలకి కూడా బుద్ధి వచ్చింది. సో తెలుగుదేశం పార్టీకి కూడా బుద్ధి వచ్చింది, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు చాలా తప్పులు చేశారు, కాబట్టి ఫలితాన్ని అనుభవించారు. ఇంకా ఆ తప్పులు చేయకుండా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. సో ఇదండి చంద్రబాబు నాయుడు గారు మీ ఎవరైనా వెన్నుపోటుదారుడు అంటే చాలా తప్పండి అది. మీరు కావాలంటే పాత ఇంటర్వ్యూలు చూడండి, ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసిన వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, ఎవరో తప్పు అనేది మీకే తెలుస్తుంది. సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన 10 కాలాల పాటు నిండు నూరేళ్ళు ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడతారని మనం ఆశిద్దాం. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్. దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని తెలియజేయండి. మీ లైక్, కామెంట్ అనేది దయచేసి మర్చిపోవద్దండి. మీ లైక్, కామెంట్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి అవకాశం వస్తుంది. జై హింద్.